అంటే సినీ నిర్మాత కేదార్ హాట్ టాపిక్ అయింది. తాజాగా కేదార్ తో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నేతల సంబంధాలపై ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇక కేదార్ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. రాట్స్ అండ్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు ఉన్నాడు. అయితే ఇప్పటికే దుబాయ్లో రోహిత్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే ఖండించిన ఇద్దరి మధ్య ఏదో ఉందంటున్నారు. కేదార్ మృతి వ్యవహారంలో రాజకీయ నాయకుల సంబంధాలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయారని కామెంట్స్ చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే దుబాయ్లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. సినీ నిర్మాత కేదార్ హాట్ టాపిక్ అయింది. తాజాగా కేదార్ తో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నేతల సంబంధాలపై ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేదార్ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు తెలుస్తోంది. రాట్స్ అండ్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు ఉన్నాడు. అయితే ఇప్పటికే దుబాయ్లో రోహిత్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే ఖండించిన ఇద్దరి మధ్య ఏదో ఉందంటున్నారు. కేదార్ మృతి వ్యవహారంలో రాజకీయ నాయకుల సంబంధాలపై అయితే సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుల ఫోన్ ఇన్ ద్వారా ఇస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇటీవల అనుమానాస్పదంగా దుబాయ్లో మృతి చెందినటువంటి సినీ నిర్మాత కేదార్ ఏదైతే మృతి ఉందో దానిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు ఢిల్లీ చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏదైతే సినీ నిర్మాత ఏదైతే అనుమానాస్పదంగా మృతి చెందాలని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ మృతి ఏదైతే కేదార్ వెనక ఎవరో ఉన్నారో ఆయనతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి అదేవిధంగా సినీ నిర్మాత కేదార్ మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే కేదార్ తో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నేతల సంబంధాలపై విరివిగా ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే కేదార్ రాడ్స్ అండ్ బ్లూ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు డ్రగ్స్ కేసులో ఇటీవల పాజిటివ్ గా కూడా రావడం జరిగింది. ఇప్పటికే దుబాయ్ లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా దుబాయ్ లోనే ఉన్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఇదే హత్య కేసులో అరెస్ట్ అయ్యారని చెప్పేసి కూడా వార్తలు సోషల్ మీడియాలో వార్తలు అయితే పుంకాలుగా వార్తలు రావడం జరిగింది. అయితే దీన్ని పైలట్ రోహిత్ రెడ్డి అయితే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఖండించినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా కూడా ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. మొత్తానికైతే ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, కేదార్ మరణించిన తర్వాత మొత్తానికైతే ఆయన మరణం తర్వాత ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తా ఉంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిట్ చాట్ లో కూడా ఆయన దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఇటీవల మృతి చెందినటువంటి రాజలింగమూర్తి, అదేవిధంగా అడ్వకేట్ సంజీవరెడ్డి, తాజాగా సినీ నిర్మాత కేదార్, ఈ ముగ్గురు అనుమానాస్పద మరణం వెనుక ఏదో మిస్టరీ ఉంది అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగిందో, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత సినీ వర్గాల్లో కావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు ప్రకంపనలు అయితే సృష్టిస్తా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అన్నట్టుగా కూడా ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేశారన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కేసును రాజు, అలాగే ఇటు రాజకీయ నాయకుల సంబంధాలపై కూడా ఇటు సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు అన్నట్టు తెలుస్తోంది. సో ఎలాంటి కామెంట్స్ చేశారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల మరణించినటువంటి ఇద్దరి పేర్లను కూడా తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, రాజలింగమూర్తి, అదేవిధంగా సంజీవ్ రెడ్డి అడ్వకేట్, తాజాగా సినీ నిర్మాత కేదార్, ఈ ముగ్గురు అనుమానాస్పద మృతి వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న అనుమానం అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా చిట్ చాట్ లో చెప్పిన తర్వాత మొత్తానికి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే కలకలం సృష్టిస్తా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో ఈ చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఎందుకంటే ముగ్గురు వరుసగా ఎవరైతే ఇట్లా హత్య చేశారో అనుమానాస్పద మృతి ఉంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. డ్రగ్స్ కేసును ఇప్పటికీ కూడా డ్రగ్స్ కేసు అదే విధంగా పెండింగ్ లో ఉంది. తాజాగా ఈ రోజు చేసినటువంటి చిట్ చాట్ లో డ్రగ్స్ కేసు విచారణ కూడా వేగవంతం చేస్తాము, త్వరలో డ్రగ్స్ కేసు విచారణ కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఎవరైతే అనుమానాస్పద మృతులు ఉన్నాయో వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వీటిపై కూలంకషంగా ఎంక్వైరీ చేస్తాం ప్రభుత్వం తరపున అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఉన్నారా, మరి ఎవరున్నారు అనేది ఒక చర్చనీయాంశంగానైతే మారింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు కేదార్ కు అదే విధంగా ఉన్నటువంటి సంబంధాలు ఏ రాజకీయ పార్టీ వాళ్ళకు ఉన్నాయి,
సో ఆయన మరణం వెనుక ఈ మిస్టరీ ఉందా ఏముంది అనేది మాత్రం ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సంజన. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సినీ నిర్మాత కేదార్ హాట్ టాపిక్ అయింది. తాజాగా కేదార్ తో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతల సంబంధాలపై ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కేదార్ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు ఉన్నాడు. అయితే ఇప్పటికే దుబాయ్ లో రోహిత్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే ఖండించినా ఇద్దరి మధ్య ఏదో ఉందంటున్నారు. కేదార్ మృతి వ్యవహారంలో రాజకీయ నాయకుల సంబంధాలపై అయితే సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ఇటు కేదార్ దుబాయ్ లో అనుమానాస్పదంగా చనిపోయారని కూడా కామెంట్స్ చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.